ఈరోజు తెలంగాణ నుండి ఇక్కడికి విచ్చేసిన బైరి నరేష్ గారికి, అదేవిధంగా మరి రాజేష్ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క నాయకుడికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి ఎన్ని దాడులు జరుగుతున్నాయో స్టేట్ మొత్తం ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరి ఈ విధమైన భయంకరమైన మరి పరిస్థితులు కల్పించారు. ఆ క్షణం ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజే మరి కార్లతో కానీ బైకులతో కానీ రోడ్ల మీద జనాన్ని తిరగనీయకుండా ఎంత విధ్వంసం సృష్టించారో టౌన్లో కూడా నేను ప్రత్యక్షంగా చూశాను. మరి నా ముందు ఒక అతను కారు ఆపి ఎదురుగా వెళ్ళి ఒక హోటల్ ముందు ఒక అతను కూర్చొని ఉంటే కాపలా అతన్ని పట్టుకొని ఆయన ఏమన్నారంటే, ఆయన కొంచెం కారు పక్కకు పెట్టమన్నాడు. ఆయన ఏమన్నా, ఆయన ఏం తప్పు చేయలేదు, కారు కొంచెం పక్కకు పెట్టండి, వేరే వాళ్ళు వస్తే ఇబ్బంది, మా సార్ వస్తే ఒప్పుకోరు అని చెప్పి ఆయన అన్నారు. అంటే అతను అంటాడు కారు ఆపకుండానే, ఇది ఎవరిదిరా, ఇదేమన్నా నీదా, ఇది ఈరోజు నిన్నటి వరకు వైసీపీ, ఇది ఈరోజు మాది టీడీపీ గవర్నమెంట్, ఈ రోజు నుండి ఎవరు మాట్లాడటానికి వీల్లేదని అతనికి ఇతను వార్నింగ్ ఇస్తున్నాడు. ఆయన నేనేం అనలేదు కదా నిన్ను, అతను పెద్ద ఆయన వయసులో, ఇతనేమో యంగ్ ఉన్నాడు. మరి అయినప్పటికీ ఆయన్ని భయపెట్టాడు. 5 నిమిషాలు అసలు ఆయన మీదకి వెళ్ళి కొట్టడానికి వెళ్ళాడు. తర్వాత కొంతమంది పక్కన వాళ్ళు వచ్చి ఆపకపోతే గందరగోళం చేసేవాడు. ఎదురుగా చూస్తా నేను కూడా దగ్గరికి వెళ్ళి అతని మీద గొడవ పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అతను నాతో రివర్స్ అయ్యాడు. రివర్స్ అయితే అది పెద్ద ఇష్యూ అయ్యేది. కానీ నేను అక్కడ సరే నువ్వేం మాట్లాడతావు, మాట్లాడి పక్కనే ఉంది పోలీస్ స్టేషన్ దగ్గరికి నేను వస్తాను రా నువ్వు కూడా అని చెప్పి అతను రివర్స్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు పక్కకు తీసుకెళ్లారు. ఆ విధంగా ఈ స్టేట్ లో ఎన్ని దాడులు చేస్తున్నారో, మరి గవర్నమెంట్ వైసీపీ కానీ టీడీపీ కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా మరి ప్రజల మీదకి, సామాన్య ప్రజల మీదకి, అదేవిధంగా దళితుల మీదకి మరి ఎంత దుర్మార్గాలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము. మరి మనం ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా కాదు, గ్రామాల్లో అయితే భయంకరమైన దుస్థితిని ఎదుర్కొంటున్నారు ప్రజలు. మరి వీటన్నిటికీ మనం ఏం చేయాలి? ఇంతమంది ఇక్కడ కూర్చున్నామంటే మరి ఈరోజు మరి వాళ్ళు టీడీపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా కోట్లు వాళ్ళు సంపాదించుకుంటున్నారు అవినీతి సొమ్ము. మరి ఆ విధంగా వాళ్ళు బలపడుతున్నారు. వీళ్ళు వస్తే వాళ్ళ మీద కేసులు, లేదంటే వాళ్ళు వస్తే వీళ్ళ మీద కేసులు వేయటం తప్పితే మరి మిగిలిన వాళ్ళ మీద ఎందుకు? అసలు మిగిలిన వాళ్ళు అందరం కలిసి ముందు వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయ మనం స్థితిగా మనం వాళ్ళందరి మీదకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మనం కూడా ఒక కూటమిగా ఏర్పడి ఎవరినైనా సరే దళితుల మీద దాడులు చేసిన, అన్యాయంగా సామాన్య ప్రజల మీదకి వెళ్ళినా మనందరం కలిసి ప్రజా సంఘాలు మరి ప్రతి ఒక్కరు కూడా ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళని ఎదిరించి వాళ్ళ ఎవరి మీద కేసులు పెట్టినా అన్యాయంగా పెట్టనివ్వకుండా మనం వాళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కూడా మనం ఇక నుండి కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్లాల్సిందిగా మరి నా ఆలోచన. ఎందుకంటే ఎంతో చూసాము, ఎంతో భయంకరమైన పరిస్థితి. ఆనాడు కోనసీమ జిల్లాలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెడితే మరి అంతమంది ఎంత గోల చేశారు. కనీసం ఒక 15 రోజులు, ఒక 4 రోజులు అల్లర్లు చేసి సృష్టించి నానా బీభత్సం చేశారు. మరి ఆయన పేరు కట్టడమే నీకు ఇష్టం లేదు. భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించిన రాజ్యాంగ నిర్మాతని నువ్వు ఒప్పుకోవట్లేదు. మరి అలాంటప్పుడు ఆయన రాజ్యాంగం మీద కదా ప్రతి ఒక్కళ్ళు ప్రమాణం చేస్తుంది. ఈ రోజు రాష్ట్రపతి మొదలుకొని సర్పంచ్ వరకు భారత రాజ్యాంగ నిర్మాత రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మన భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. మరి ఆ విధంగా చేసే ఆయన పేరు మరి పెట్టినప్పుడు ఎవరు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు అనేది మనకు ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఆ విధంగా వీళ్ళ ఇక్కడ కులం అంటే ఎంత ఇది ఉందో మనకు తెలుసు. కాబట్టి మనం కూడా ఆ విధమైన ఆలోచన ఉన్న వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, మనందరం కలిసి సమిష్టిగా పనిచేసి మరి ప్రజల కోసం మరి 3వ ప్రత్యామ్నాయ స్థితిగా మరి రాజకీయ పార్టీని ఈ సంవత్సరం ఇప్పుడు 5 years టీడీపీ ఉండొచ్చు, నెక్స్ట్ వైసీపీ రావచ్చు, మనకు తెలియదు. అది ఎవరైనా రావచ్చు. ఎవరు వచ్చినప్పటికీ ధనికుల చేతిలో మరి పేద ప్రజలు మరి ఇంకా గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎవరైనా సరే ఇబ్బంది పడకుండా, బాధపడకుండా ఉండటానికి మనం అందరం కలిసి మరి బైరి నరేష్ గారు పిలుపునిచ్చినట్టుగా మరి అందరం కలిసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.